హలో అండి, నమస్తే. నేను మీ శివ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ డిఐవై. ఈరోజు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్లోకి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 1 కప్పు పల్లీలు వేసి సిమ్లో చక్కగా ఒక 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి. చక్కగా అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోండి, ఎక్కడ పల్లీలు మాడుకోకుండా. నెక్స్ట్ దాంట్లో 1 కప్పు పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు వేసినాక ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసి ఆఫ్ చేసేసేయాలి. పొయ్యి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పల్లీలు చూడండి ఇలా చక్కగా ఎక్కడ మాడుకోకుండా వేగాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకుని ఒక 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చింతపండు, నిమ్మకాయలో సగం అంత చింతపండు వేసి ఒక 2 మినిట్స్కి రుచికి తగ్గట్టు కల్లుప్పు కూడా వేసుకుని అది కూడా 1 సెకండ్ ఉప్పు చిటపటలాడిన తర్వాత అది కూడా మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడు అన్నీ చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు బరకగా అంటే బరకగా, మెత్తగా అంటే మెత్తగా అండి. కొంతమందికి పల్లీల పచ్చడి కొంచెం బరకగా ఉంటే ఇష్టం కదా, మీ ఇష్టం. ఎలా అంటే అలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు వేసి అవి కొంచెం కలర్ మారిన తర్వాత దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి బాగా ఇవి ఎర్రగా వేగాలి పచ్చిమిరపకాయలు. ఇది నిలవ ఉండే పచ్చడి కదా, అందుకని ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2 తుంపులు చేసుకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసి చిటపట్లాడిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కమ్మటి వాసన వస్తుంది. పొయ్యి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకుంటే కనుక మనకి ఇది బయట అయితే 1 మంత్ వరకు ఉంటుందండి. ఫ్రిడ్జ్లో అయితే 3 మంత్స్ ఉంటుంది. వర్కింగ్ చేసే ఉమెన్స్కి చాలా బెస్ట్ ఆప్షను. పొద్దున్నే అడావిడి ఉంటుంది కదా, ఇలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బౌల్లోకి తీసుకుని ఎంత కావాలంటే అంత వాటర్ కలుపుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, పలుసగా కావాలంటే పలుసగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది ఇడ్లీ, దోశ, ఉప్మా అన్నిటిలోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పెసరట్టు దేంట్లోకైనా బాగుంటుంది. గుంత పొంగనాలు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు. వీడియోని షేర్ చేయడం మర్చిపోద్దు. బాయ్ అండి.